నమస్తే ఇన్నర్లరా. ఏ దేశం గురించి అయినా తెలుసుకోవాలంటే వాటి మూలాలను తెలుసుకోవాలంటారు. అందుకే మనం మలేషియా మూలాలను తెలుసుకోవడానికి ఇక్కడికైతే వచ్చేసాం. సో గైస్, మనమైతే ఇప్పుడు మ్యూజియం ఔరంగ్ అస్లీ, దీని పేరు ఏంటంటే ఒరిజినల్ మలైస్ ఎలా ఉంటారు ఏంటి, ఆ మ్యూజియంలో ఉన్న ఆర్టిఫాక్ట్స్ అన్ని ఇక్కడైతే చూపిస్తారు. ఈ రూట్ వచ్చేసి గెంటింగ్కి వెళ్ళే దారిలో ఉంది. గెంటింగ్కి 2 వేస్ ఉన్నాయి. సో సెకండ్ వే ఇది పల్లెటూరు నుంచి వస్తుంది అనమాట. సో ఆ రూట్లో అయితే ఈ మ్యూజియం ఔరంగ్ అస్లీ అనేది ఉంటుంది. ఒకసారి లోపలికి వెళ్ళి ఎలా ఉంటుందో చూసేద్దాం. మ్యూజియంలోకి వెళ్దాం. మ్యూజియంలో టికెట్ అయితే లేదు. సో పాతకాలంలో ట్రైబ్స్ ఎలా ఉంటారు ఏంటి అనేది ఇక్కడైతే మీకు చూపిస్తున్నారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు దానికి సంబంధించిన పుస్తకాన్ని. మ్యూజియం వచ్చేసి డిజైన్ ఇదండి. సో యాక్చువల్గా ఇదంతా ఈస్ట్ మలేషియాలో ఎక్కడెక్కడ ఏ జోన్స్లో ఒరిజినల్ అస్లీ మలేషియన్స్, మన హిందీలో లైక్ అస్లీ లాగా ఒరిజినల్ మలేషియన్స్ ఎక్కడైతే ఉంటారో ఆ జోన్స్ అన్ని ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఇక్కడైతే మనకి ఎలిఫెంట్ టస్క్స్ అయితే ఉన్నాయి. సో పాతకాలంలో సేమ్. సో ఇది వచ్చేసి మనకి మలేషియన్ ఓల్డ్ ట్రైబ్స్ అయితే ఎలా నివసించేవాళ్ళు. కిందంతా చూసారో మీరు బేస్మెంట్, వాటర్ బేస్మెంట్ అనమాట అది. సో వాటర్లో కొండల మధ్యలో ఎలా ఉండేవాళ్ళు, అంతా వుడ్తో చేసుకొని ఎలా అయితే ఓల్డ్ కాలంలో నివసించేవాళ్ళు అలా మ్యూజియంలో అయితే మెన్షన్ చేశారు. సో ఇప్పుడు వచ్చేసి ఇది మనం చూస్తున్నాం పాతకాలంలో ఫిషెస్ని అయితే ఎలాగ పట్టేవాళ్ళు ఏంటి, అవి కింద మెష్లో ఉన్నాయి కదా, ఆ కింద చేపలను అయితే దాచేవాళ్ళు, అలా ట్రాన్స్పోర్ట్ చేసుకునేవాళ్ళు. ఇదేమో మామూలుగా లోడింగ్ అనమాట, లైక్ కార్గో షిప్. ఇది వచ్చేసి మన జనాలను అయితే ట్రాన్స్పోర్ట్ చేయడానికి అయితే వాడతారు. దాని ఆర్టిఫాక్ట్స్ ఇక్కడ మీరు చూడొచ్చు. వీళ్ళేంది కొబ్బరి చిప్పలు కూడా పెట్టారు. అది కూడా బహుశా బాగా యూజ్ చేసే పరికరమేమో. వంటకైతే చూడండి అన్ని కొబ్బరి చిప్పలే ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తున్నది ఇక్కడ వాటర్ పట్టుకోవడానికి వాటర్ బాస్కెట్. ఇది వచ్చేసి మన ఫిషెస్ని పట్టుకొని దానిలో అయితే వేసుకుంటారు. ఇవి వాళ్ళు యూజ్ చేసే గ్లాసెస్ అనమాట, బ్యాంబూ గ్లాసెస్ వాటర్ తాగడానికి. ఇక్కడ ఇంక కింద పలు రకాలైన ఫిష్ ట్రాప్స్, అండ్ అది వచ్చేసి సీవింగ్ అనమాట, చేపల్ని చెరుక్కొని తినడానికి. ఇక్కడ మనోడు గోచితో ఆ చెట్టుని కొడుతున్నాడు కదా, అదైతే మన రబ్బర్ చెట్టు అనమాట. ఆ రబ్బర్ తోటి ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ని అయితే తయారు చేస్తారు. రబ్బర్ని ఎలా కలెక్ట్ చేస్తారు ఏంటి అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేసి చూడొచ్చు. ఇది రబ్బర్ కలెక్టర్. ఈ రబ్బర్ని యూజ్ చేసుకొని పలు రకాలుగా వాడేవాళ్ళు. అండ్ ఇవి వచ్చేసి బో అండ్ యారో, మనకి ఇంకా హంటింగ్కి వాటికి పాతకాలం గొడ్డలి, మలేషియన్ గొడ్డలి అది. ఇంక ఇక్కడ చూస్తే మీరు మనం బ్లో పైప్ ఫర్ హంటింగ్, పాతకాలంలో ఎంత పొడుగున్నాయో చూడండి. వాళ్ళని ఎంత బ్రీత్తో ఆ పంపులో నుంచి వాళ్ళు బ్లో చేసి ఆ హంటింగ్ అనేది ఎలా చేశారో కానీ చాలా గ్రేట్. ఇంక ఇది చూస్తే మీరు అదత్ పర్ఖా వీనామ్ అంటే మన మ్యారేజ్ కస్టమ్స్ అయితే ఎలా ఉంటాయి మలేషియాలో, అస్లీ మలేషియన్ మ్యారేజెస్ ఎలా ఉంటాయి అనేది ఇక్కడ డిస్క్రైబ్ చేశారు. సో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మొఖాలేం కనిపించకుండా ఇంకా చాలా రకాలైతే ఆర్టిఫాక్ట్స్ అయితే చాలా ఉన్నాయి. ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే ఇక్కడ మనకి మ్యూజియంని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మలేషియన్ గవర్నమెంట్. వాళ్ళు యూజ్ చేసే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ చాలా అయితే ఉన్నాయి. మొత్తం ఆల్మోస్ట్ అన్ని బ్యాంబూస్తో అయితే తయారు చేశారు వీళ్ళు. ఇంకా ఆ రోజుల్లో ఇంకా చెట్లు చామలు ఇవే కదా. చూసారా ఎలా సౌండ్ వస్తున్నాయో. ఇక్కడ చూసారంటే మీరు హ్యాండ్ క్రాఫ్టెడ్ చెక్కతో చేసిన విగ్రహాలు. మన ఇండియాలో స్టోన్ మీదే చూస్తారు మీరు, లోపలికి అలా ఎలా చెక్కారు ఆ బాల్ని అనేది. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చెక్క ఇన్స్ట్రుమెంట్స్, చెక్కలో అది మొత్తం చెక్కలతోటే. ఆ ట్రైబ్స్ యూజ్ చేసే మాస్క్లు ఇవి. సో ఈ ట్రైబ్స్లో కూడా మీకు పూర్, రిచ్, అల్ట్రా రిచ్
అన్ని తెగులకి చెందిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ఇంకా కటిక పేదరికం, ఇది వచ్చేసి మిడిల్ క్లాస్ పీపుల్, ఇంకా ఇది అల్ట్రా లెజెండ్ అనమాట. చూడండి ఎంత పెద్దగా ఉందో. ఆల్మోస్ట్ ఒక 15 to 20 మెంబర్స్ అయితే పడతారు ఇంట్లో, లైక్ ఉమ్మడి కుటుంబం లాగా. ఇంకా ఇది వచ్చేసి బాగా వాటర్ ఉన్న ఏరియాలో అయితే ఇలా బాగా పైకి కట్టుకొని మన ఊరి గుడిసెలు అయితే ఉన్నాయి. పాతకాలంలో గేమ్స్ అయితే ఉన్నాయంట, మరి ఆ గేమ్స్ ఏందో అర్థం కావట్లేదు. కానీ వీళ్ళు ఆ ట్రైబల్ పీపుల్ ఎంత స్మార్టో చూడండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది బ్యాంబూ గన్. ఈ ట్రిగర్ని లాగితే, అక్కడ పెట్టి ఏదన్నా లాగితే ఆల్మోస్ట్ అది వెళ్ళి హిట్ అవుతుంది. ఇంకా మనకి కొబ్బరి చిప్పలు అయితే ఉన్నాయి చెక్క భజన చేయడానికి. ఇంకా ఫస్ట్ ఫ్లోర్లో అయితే మనకి పాతకాలంలో కమ్యూనిజాన్ని ఎలా అరికట్టాలి అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. కమ్యూనిజంతో వీళ్ళంతా పాటుపడ్డారని చెప్పి, మన ఇంకా నక్సలిజం అయితే ఇండియాలో ఎలా ఉందో సేమ్ అలాంటి డ్రెస్సింగ్ అటైర్ అయితే ఉంటుంది. బట్ ఆల్మోస్ట్ మీరు ఆర్మీ అని చెప్పుకోవచ్చు. ఇంకా వీళ్ళందరూ ఆ యుద్ధంలో పాలు పట్టించుకున్న డైరెక్టర్స్ అండ్ ఎవ్రీథింగ్. ఇంకా ఇక్కడ మీరు చూస్తే మలాయ్కి సంబంధించిన ఇవన్నీ భూమి పుస్తకాలు అనమాట. దరురాత్ 1940, 1960 అని మలేషియాలో అయితే ఎమర్జెన్సీ వచ్చింది. అప్పుడు ట్రైబల్స్ అందరినీ తీసుకెళ్లి ఆర్మీలో రిక్రూట్ చేసుకుని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి కమ్యూనిస్ట్ పార్టీస్తో ఆర్మీతో ఎలా అయితే ఫాట్ చేశారు అవన్నీ. ఇది వచ్చేసి మన యూజువల్ ట్రైబల్ హౌస్. ఇంకంతే, న్యాచురల్ వాటర్ని ఫిల్టర్ చేసే ఒక వాటర్ ఫిల్టర్ యూనిట్ ఇది. చూసారా, కొండల్లో నుంచి వచ్చే వాటర్ని ప్యూరిఫై చేసి మరి ఎయిర్ సెలంగోర్ అని చెప్పి ఈ కంపెనీ అనేది వాటర్ని అయితే ప్రొవైడ్ చేస్తుంది. బాగుంది కదా, న్యాచురల్ వాటర్ని మళ్ళీ ప్యూరిఫై చేసి మళ్ళీ మనకి అదే వాటర్ని అందిస్తున్నారంటే గ్రేట్. దట్స్ ఆల్ ఫర్ ది వీడియో గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. లోకా సమస్తానాం సుఖినో భవంతు.